హలో అండి. కాకరకాయ ఊరగాయ వేసాం చూడండి. పికిలు ఈ విధంగా కాకరకాయలు కడిగి ఆరబెట్టుకోవాలి. బాగా కట్ చేసి తేమ లేకుండా కాటన్ క్లాత్ పైన బాగా ఆరబెట్టేయాలి. నీట్గా బాగా ఆరిపోయాక ఇవి మనము ఆయిల్లో వేయించుకోవాలి. బాగా తడి లేకుండా ఆరబెట్టేసి ఈ విధంగా ఆయిల్లో కొద్ది కొద్దిగా వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకొని తర్వాత మనం ఏం చేయాలంటే దీనికి పొడి కొద్దిగా జీలకర్ర, మెంతులు, కొంచెము ఆవాలు కొన్ని వేయించి మిక్సీకి వేసుకోవాలి. పొడి మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో వేయించుకోవాలి. బాగా ఎక్కువ డ్రై అయిపోకూడదు. మనకు కలర్ తిరిగే వరకు వేయించుకుంటే చాలు. ఇదిగోండి, బాగా ఈ విధంగా వేయించుకున్నామంటే బాగుంటుంది. తర్వాత ఇదిగోండి ఇట్లా వేయించుకోవాలి. ఇంకా బాగా కలబెడుతూనే ఉండాలి. ఇవి అయిపోయినాయి. ఈ విధంగా ఒక వాయి వేసాము. కొన్ని కొన్నిగా వేయించుకున్నాను. 4 వాయిలుగా వేసి బాగా వేయించేసాము. వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఈ ఆయిల్లోనే తీసేసాం కదా, దీంట్లోనే పోపుకు వేసుకునేద్దాం. కరివేపాకు కొంచెము, జీలకర్ర కొంచెము, బాగా వేగాలి. అవి ఎండుమిర్చి, ఇంగువ వేసి ఇది బాగా చల్లారబెట్టుకోవాలి. ఈ విధంగా వేయించుకునేసి చల్లారబెట్టుకోవాలి. అది బాగా చల్లారే లోపల వేయించుకునే మొత్తం మనము అదొక పక్కన పెట్టేసి వేయించేసి అన్నీ ఇవి కొంచెం చల్లారాక మనం ఇదిగోండి ఈ విధంగా వేయించుకొని మిక్సీకి వేసుకున్నాము. తెల్లగడ్డలు దంచేసి కొంచెం అవి కూడా మిక్సీకి వేసి దంచి పెట్టుకుంది. కొంచెం పసుపు పొడి, సాల్టు, ఉప్పు, మిరప్పొడి అన్నీ పోసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇదిగోండి ఆ మసాలా వేసుకునేది అక్కడ పసుపు పొడి, మిరప్పొడి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకోవాలి. నీట్గా కలుపుకునేసి ఈ పోపు చల్లారాక అందులో పోసి కొంచెం చింతపండు మనం గుజ్జు తీసి పెట్టుకోవాలి. చింతపండు బాగా ఉడకబెట్టి చల్లారబెట్టేసి ఒక చిల్లుల గిన్నెలోనో దేంట్లో వేసి బాగా ఆ తొక్కు లేకుండా తీసేసి ఆ చింతపండు అంతా వేసి అది కూడా దీంట్లో వేసుకోవాలి. పోపులో వేసి వేయించుకోవాలి. పోపులో వేసి బాగా వేయించేసామంటే పచ్చివాసన లేకుండా బాగుంటుంది. ఉడికింది అయినా కూడా బాగా పట్టాలి కదా, కాబట్టి ఇది బాగా చల్లారబెట్టుకునేసి కొద్దిగా పసుపు పొడి వేసుకోవాలి. ఆయిల్లోనే వేసేసామంటే బాగుంటుంది. అక్కడ కొంచెం వేసి ఇక్కడ కొంచెం వేసుకున్నాము. మిరప్పొడిలో కూడా కొద్దిగా వేసి కలుపుకోవాలి. ఇదిగోండి చింతపండు ఈ విధంగా బాగా నైస్గా తీసుకోవాలి. ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు ఇందులో ఏం చేయాలో అది వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, మసాలా వేయించుకున్న అంతా మిక్సీకి వేసుకొని అంతా వేసుకునేసి ఇదిగోండి ఉప్పులు వేసి బాగా కలబెట్టుకోవాలి. గరిటతో కలబెడితే విరిగిపోతాయి ముక్కలని చేత్తో మెల్లగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకున్నామంటే బాగుంటుంది. అట్లా కలబెట్టేసి వేడిగా ఉంది కదా, తర్వాత మనం చేత్తో అన్నీ వేసేసి మసాలా అంతా చేత్తో బాగా కలబెట్టి ఉప్పులు నలగకుండా కలుపుకున్నామంటే బాగుంటుంది. అది వేడి స్పైసీ కదా, ఊరికే అట్లా కలబెట్టేసి పోపు చల్లారినాక పోపు కూడా ఇదిగో ఈ విధంగా వేసేసి బాగా మిక్స్ చేసుకున్నామంటే బాగుంటుంది. ఎలా ఉంది చూడండి కాకరకాయ పికిలు. బాగుందా? మీకు నచ్చిందా? మీకు నచ్చింటే ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్లో కాకరకాయ పికిలు వేశారు మా ఫ్రెండ్. చూడండి ఎలా ఉంది.